జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. నందినగర్లోని నివాసంలో వారితో భేటీ అయ్యారు. జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థి ఎంపికపై ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు కేసీఆర్. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. సాయిమాధవి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కొద్దిసేపటి క్రితమే నందినగర్లోని తన నివాసంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి సమావేశం అవడం జరిగింది. అటు పార్లమెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకి సంబంధించి కావచ్చు, అటు ప్రచారంలో కావచ్చు, అటు జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి గెలిపే దిశగా ఎలాంటి అడుగులు వేయాలి, ఎలాంటి కసరత్తు చేయాలనే అంశానికి సంబంధించి కావచ్చు, ఎలా ముందుకు వెళ్లాలనే అంశానికి సంబంధించి కూడా అటు ముఖ్య నాయకులు కూడా పలు సూచనలు సలహాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఖమ్మం కావచ్చు, దాంతో పాటుగా మహబూబాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి గతంలోనే సమావేశం నిర్వహించడం జరిగింది కొద్ది రోజుల క్రితం. ఇప్పటికే వాటికి సంబంధించిన అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ నందినగర్ లోని వారి నివాసంలో జహీరాబాద్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో సమావేశం కొనసాగుతా ఉంది. సాయిమాధవి. రైట్ వంశీ, థ్యాంక్ యూ.